బండి సంజయ్ కుమారుడు దేశం విడిచి వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దేశం దాటించడం బీజేపీకి అలవాటు అంటూ కామెంట్ చేశారు. బండి సంజయ్ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధానితో వేదిక పంచుకోవడం శోచనీయమన్నారు. కొన్ని పార్టీలు ట్వీట్ చేసి తనపై ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం వల్లే బాధితురాలి ఫోటోలు వీడియోలు బయటకొచ్చాయన్నారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, వారి అకౌంట్లు బ్లాక్ చేయాలన్నారు కవిత. సహాయక మంత్రిగా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయటపెట్టి, అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిందో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి.